కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. వెనుజులాపై అమెరికా మిలిటరీ దాడులు మొదలయ్యాయి. ఈరోజు ఉదయాన్నే వెనుజులా టైం ఎర్లీ అవర్స్లో అమెరికా విమానాలు వెనుజులా గగనతలం పైన కనిపించాయి. రాజధానిలోను కొన్ని రాష్ట్రాల్లోనూ 7 ఎక్స్ప్లోజన్స్ రిపోర్ట్ అయ్యాయి. నికోలస్ మదురో వెనుజులా ప్రెసిడెంట్ ఎమర్జెన్సీ ప్రకటించారు. సో దేశ ప్రధాన ప్రతిపక్షం అంటే అమెరికా జోక్యాన్ని కోరుకుంటున్న ప్రతిపక్షం మాత్రం ఇప్పటికీ కామెంట్ చేయలేదు. అమెరికా సెనేట్ ఫారిన్ రిలేషన్స్ కమిటీకి కూడా ఇన్ఫార్మ్ చేయకుండా ట్రంప్ ఆదేశాలు జారీ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. సో దీనికి వెనకాలన్న కారణాలు అమెరికా చెప్పేది వెనుజులా డ్రగ్ కార్టెల్స్ను ప్రోత్సహిస్తుందన్నది ఆరోపణ. సో డ్రగ్ కార్టెల్స్ను ప్రోత్సహిస్తుంటేనే నిజంగానే అమెరికా యుద్ధం చేస్తే వెనుజులా కన్నా ముందు కొలంబియా పరిచేయాలి. ఎందుకంటే అమెరికాలోకి వచ్చేటువంటి డ్రగ్స్లో పెద్ద భాగం కొలంబియా నుంచి వస్తాయి. కొలంబియా మీదే కాదు, గతంలో కెనడా పైన, మెక్సికో పైన, చైనాపై కూడా అమెరికా ఈ ఫెంటినెల్ అమెరికాకు పంపిస్తోంది, అమెరికా పైన డ్రగ్ వార్ చేస్తుందని ఆరోపించింది. మరి ఆ దేశాలపైన అమెరికా మిలిటరీ దాడులు చేసిందా? ఇక ఈ మిలిటరీ జోక్యం చేసుకోవాలనుకున్నప్పుడల్లా అమెరికా వాడే పదజాలం ఏంటంటే డ్రగ్స్, దానికన్నా ముఖ్యం వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్. ఇటీవల ప్రెసిడెంట్ ట్రంప్ డ్రగ్స్ను కూడా ఫెంటనెల్ కూడా వెపన్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్గా ప్రకటించాడు. అంటే మీకు గుర్తుండే ఉంటుంది, ఇరాక్లో సద్దాం హుస్సేన్ అంతం చేయడానికి కూడా అమెరికా వాడిన ఆయుధం ఇదే. ఇరాక్ వద్ద సద్దాం హుస్సేన్ దగ్గర జన విధ్వంసక ఆయుధాలు ఉన్నాయి, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉన్నాయి, వాటిని ధ్వంసం చేయడానికి వెళ్తున్నామని. సద్దాం హుస్సేన్ అంతమై దశాబ్దాలు గడిచింది. ఇప్పటి వరకు సద్దాం హుస్సేన్ ఉన్న సమయంలో ఇరాక్లో ఉన్న న్యూక్లియర్ వెపన్ సంగతి చూపెట్టలేదు, ఇంకా ఏ వెపన్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అమెరికా చూపెట్టలేదు. ఆ మాటకొస్తే జన విధ్వంసక ఆయుధాలు ప్రమాదకరమైన పాకిస్తాన్లో ఉన్నాయి. కానీ పాకిస్తాన్ పైన అమెరికా దాడులు చేస్తుందా? ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ బహిరంగంగా అమెరికా గడ్డపైన ఫ్లోరిడాలోనే మాట్లాడుతూ మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, పాకిస్తాన్నే పడేసే పరిస్థితి వస్తే సగం దేశాన్నే పడేస్తానని చెప్పారు. సో అందువల్ల నిజంగానే వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ కొరకే అయితే, డ్రగ్స్ కొరకే అయితే వెనుజులాపై దాడులు చేస్తుందని నమ్మగలమా? కానీ రియాలిటీ ఏంటి? వెనుజులా ప్రపంచంలోనే ప్రూవెన్ ఆయిల్ రిజర్వ్స్ అత్యధికంగా ఉన్న దేశంగా చెప్తారు. ఈవెన్ సౌదీ అరేబియాలో ప్రొడక్షన్ ఉండొచ్చు, కానీ ఆయిల్ రిజర్వ్స్ మాత్రం వెనుజులాలో ఉన్నాయని. ఈ ఆయిల్ రిజర్వ్స్ను అమెరికన్ కంపెనీలు కొలగొట్టదలుచుకున్నాయి. సో దానికి అంతకుముందు హూగో చావెస్తో మొదలై ఇప్పుడు మదురో వరకు అడ్డుపడుతున్నారు. సో మదురో దేశంలో పౌర హక్కుల్ని కాలరాచాడా, ఆయన నిరంతలాగా పాలించాడా, ఈ డిబేట్లోకి నేను వెళ్ళడం లేదు. ఆయన నియంత అయితే ఆ దేశ ప్రజలు నిర్ణయించాలి, ఆ నియంతను ఉంచాలా వద్దా అని. కానీ ఆ మాటకొస్తే సౌదీ అరేబియాలో రాజులను, జోర్డాన్ రాజును, ఇలా అనేక మంది రాజుల్ని, నియంతల్ని, మిలిటరీ పాలకుల్ని అమెరికా పెంచి పోషించడం లేదా? సో అందువల్ల నిజంగానే నియంత గనకనే ప్రజాస్వామ్యం కొరకే చేస్తే సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, పాకిస్తాన్, ఇలా జోర్డాన్, అమెరికా మిత్ర దేశాలు ఎక్కడ ప్రజాస్వామ్యం ఉంది? మరి ఆ దేశాల్లో అమెరికా జోక్యం చేసుకుంటుందా? అందువల్ల వెనుజులా అధ్యక్షుడు అంటున్నట్లుగా వెనుజులాలోని చమురు నిక్షేపాలను కొల్లగొట్టడానికి ఆ దేశానిలో తన అనుకూల ప్రభుత్వాన్ని నిలబెట్టాలన్నది అమెరికా ఎత్తుగడ. సో దీనికి కూడా వాస్తవంగా ట్రంప్ చెప్తూ ఉంటాడు, ప్రపంచంలో అనేక యుద్ధాలు నేనే ఆపాను, భారత్ పాకిస్తాన్ల మధ్య మీడియేట్ చేశాను, కంబోడియా థాయిలాండ్ల మధ్య, కాంగో క్రైసిస్లోను, ఇలా అజర్బైజాన్ ఆర్మేనియాల మధ్య, ఇజ్రాయెల్ గాజాల మధ్య, ఇలా అనేక యుద్ధాలు ఆపాను, ఆపుతున్నాను అంటాడు. మరి వెనుజులాకు కూడా ప్రతిపాదించింది. కేవలం ఈ దాడులకు కొద్ది గంటల ముందే వెనుజులా ప్రెసిడెంట్ ప్రతిపాదించాడు, నవంబర్లో నాతో ట్రంప్ మాట్లాడాడు,
అమెరికాతో చర్చలకు మేము సిద్ధము అని కూడా అన్నాడు. ఈవెన్ వెనిజులా ఆయిల్ రిసోర్సెస్ కూడా అమెరికన్ కంపెనీల కాంట్రాక్ట్లు ఇవ్వటానికి కూడా చర్చలకు సిద్ధము. నిజంగానే డ్రగ్స్ ట్రేడ్ ఏదైనా ఉంటే దానిపై కూడా డిస్కషన్స్కు సిద్ధము అని ప్రకటించాడు. మరి చర్చలు సిద్ధమన్న తర్వాత దాడులు ఎందుకు చేస్తున్నాడు? ఇప్పుడు పహల్గామ్లో ఘోరమైన తీవ్రవాద దాడులు జరిపాక కూడా పాకిస్తాన్ పైన మనం యుద్ధం చేస్తే అమెరికా మనకేం అండగా రాలేదు. పైగా ఇద్దరి మధ్య నేనే యుద్ధం ఆపానని చెప్తున్నాడు ట్రంప్. అందువల్ల క్లియర్గా ఈ దాడులు డ్రగ్స్ కొరకే అయితే ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణలో అనేక దేశాలు చేయాలి. ఇప్పటికీ అనేక వెనిజులా షిప్స్ని అటాక్ చేశారు, ఒక 115 మందిని చంపేశారు. సో వెనిజులాలో ఉన్న ప్రధాన అపోజిషన్ వెనిజులాలో అమెరికా జోక్యాన్ని కోరుకోవడమే కాకుండా వెనిజులా చమురు నిక్షేపాలు అమెరికాకి ఇవ్వాలని కూడా చెప్తుంది. ఒక దేశంలో ప్రతిపక్ష పార్టీ ఇంత బహిరంగంగా మా దేశ సంపద అమెరికాకి ఇవ్వాలి అని చెప్తున్నారంటేనే అర్థమవుతుంది కదా. ఆమెకి ఇటీవల నోబెల్ బహుమతి ఇస్తే దాన్ని ట్రంప్కి అంకితం కూడా చేశారు. సో అందువల్ల ఆపరేషన్ వెనిజులా ఇటీవల అమెరికా ఆమోదించిన నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీలో కూడా స్పష్టంగా చెప్పింది, ఈ అమెరికా సమీపంలో ఉన్న లాటిన్ అమెరికాలో, క్యారిబియన్లో అమెరికా ఆధిపత్యానికి తిరుగుండకూడదు. సో అమెరికన్ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ మిగతా ప్రాంతాల్లో తర్వాత సంగతి మొదలైతే అమెరికన్ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లో ఎవరు కూడా ఏలు పెట్టకూడదని మాన్రో డాక్ట్రిన్ అంటారు దీన్ని అమెరికన్ ఫారెన్ పాలసీలో. సో అందువల్ల చాలా క్లియర్గా అమెరికా ట్రంప్ అనుకూల ప్రభుత్వాలే ఉండాలి అనేది. ఇప్పుడు బ్రెజిల్లో బోల్సినారోకు ట్రంప్ మద్దతు ఇస్తున్నాడు. ఆడ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ అయిన ప్రెసిడెంట్ డూలాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. సో అందువల్ల ఇప్పటికే క్యూబా పైన అమెరికా దశాబ్దాలుగా ఆంక్షలు పెట్టింది. ఆ మాటకొస్తే వెనిజులాపై కూడా ఆంక్షలు పెట్టింది. అందువల్ల క్లియర్గా తన గుప్పిట్లో వెనిజులాను ఉంచుకోవాలని, వెనిజులా రిసోర్సెస్ను కబలించడానికి అమెరికా దాడి చేస్తుంది తప్ప నిజంగానే వెనిజులాలో ఉన్న ప్రెసిడెంటు ఎన్నికలు రిగ్గింగ్ చేశాడనో, ప్రజాస్వామ్యం లేదనో, నిరంకుశత్వం ఉందనో, డ్రగ్స్ ట్రేడ్ చేస్తున్నాడో అనే కారణాలపైన దాడి చేస్తున్నదనుకుంటే ప్రపంచ చరిత్రే కాదనడానికి సాక్ష్యం.